బ్లూ వరల్డ్ అనే ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవి పేరుకు తగ్గట్టుగా ఎప్పుడు పచ్చని చెట్లు, స్వచ్ఛమైన నీటి సెలయేర్లతో కలకల్లాడుతూ ఉండేది. అక్కడ నివసించే జంతువులన్నీ చాలా క్రమశిక్షణతో ఉండేవి. కానీ చోటు అనే చిన్న జింక మాత్రం అందరిలా కాదు. దానికి ఆటలంటే ఇష్టం, పాటలంటే ప్రాణం. కానీ పని అంటే మాత్రం బద్ధకం. వేసవికాలం ముగుస్తుంది. అడవిలోని పెద్దలు అంటే ముసలి తాబేలు తాతయ్య అందర్నీ పిలిచి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ ఏడాది వానాకాలం చాలా కఠినంగా ఉండబోతుంది. గాలివానలు, వరదలు వచ్చే అవకాశం ఉంది. అందరూ ఆహారం మరియు నివాసాలను సిద్ధం చేసుకోండి అని చెప్పారు. చోటు ఆ సభలో ఉండి కూడా పక్కన ఉన్న గడ్డి పూలతో ఆడుకుంటూ గడిపేశాడు. మరుసటి రోజు చోటు వెళ్తుంటే రాము ఏనుగు కష్టపడి మట్టి దిబ్బలను నిర్మిస్తున్నాడు. ఏంటి రాము భయ్యా, ఈ ఎండలో ఏంటి ఈ మట్టి ఆట అని ఎక్కిరించాడు చోటు. నా ఇల్లు నదికి దగ్గరగా ఉంది. వరద వస్తే నీళ్లు లోపలికి రాకుండా కట్టుకడుతున్నాను. నువ్వు కూడా నీ గృహ ముందు రాళ్లను పేర్చుకో, లేదంటే నీళ్లు ముంచెత్తుతాయి అని నెమ్మదిగా చెప్పాడు రాము. చోటు నవ్వి, అంత దూరం నీళ్ళెలా వస్తాయి రాము భయ్యా? నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నేను వెళ్తున్నా. నాకు చాలా ఆటలున్నాయి అని గంతులేస్తూ వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళాక కాక అనే కాకి ఎండు పుల్లలను ఏరుతుంది. రేయ్ కాకా, వానాకాలం వస్తే ఆకాశంలో ఎగురుతూ ఎంజాయ్ చేయొచ్చుగా, ఈ పుల్లల గోలేంటి అన్నాడు చోటు. కాక సీరియస్ గా, చోటు, గాలివానలకు నా గూడు చెదిరిపోతే నా పిల్లలు ఏమైపోతారు, అందుకే ఇప్పుడే గూడును బలపరుచుకుంటున్నాను అంది. అక్కడే ఉన్న మింకి కుందేలు తన బొరియలోకి క్యారెట్లు మోస్తూ వెళ్తుంది. చోటు దాన్ని అడ్డగించి, మింకు, నాకు ఒక క్యారెట్ ఇవ్వు అని అడిగింది. నేనిది వానాకాలం కోసం దాస్తున్నాను. నువ్విప్పుడు అడవిలో గడ్డి ఉంది కదా, నువ్వెళ్ళి మేయొచ్చుగా అని అడిగింది. అబ్బో అవునా, మీరంతా బోరింగ్ జంతువులు అనుకుంటూ కోపంగా వెళ్ళిపోయాడు చింటూ. ఒకరోజు సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో నిండిపోయింది. పక్షులన్నీ గూడ్లకు చేరాయి. పెద్ద గాలివాన మొదలైంది. మొదటి రోజు చోటుకి చాలా సరదాగా అనిపించింది. వానలో తడుస్తూ గంతులు వేసింది. కానీ రెండో రోజు నుండి వర్షం ఉగ్రరూపం దాల్చింది. చోటు ఉండే గృహ కొండ కింద ఉండడంతో కొండపై నుండి వచ్చే నీరంతా గృహలోకి చేరడం మొదలైంది. పడుకోవడానికి పొడి చోటు లేదు. మూడవ రోజుకి అడవంతా మోకాళ్ళ లోతు నీరు చేరింది. పచ్చగడ్డి అంతా బురదలో కలిసిపోయింది. చోటుకి ఆకలి వేయడం మొదలైంది. కానీ తినడానికి ఒక్క ఆకు కూడా దొరకలేదు. ఆ చలికి చోటు శరీరం గజగజ వణుకుపోతుంది. నాలుగో రోజు రాత్రికి చోటు పరిస్థితి దారుణంగా తయారైంది. తన సోమరతనం వల్ల ఇప్పుడు తలదాచుకోవడానికి, చోటు కడుపు నింపుకోవడానికి తిండి లేదని గ్రహించి ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో రాముబయ్య మింకి మాట విన్నుంటే బాగుండేది అని బాధపడింది. కటిక చీకటిలో వానలో తడుస్తూ మెల్లగా రాము ఏనుగు ఇంటికి చేరుకుంది. రాము ఇల్లు ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల లోపల చాలా వెచ్చగా ఉంది. చోటు తలుపు తట్టింది. రాము తలుపు తీసి వణుకుతున్న చోటును చూసి వెంటనే లోపలికి రమ్మన్నాడు. అప్పటికే అక్కడ మింకు కుందేలు కూడా ఉంది. మింకు తను దాచుకున్న తీయటి క్యారెట్లను చోటుకి ఇచ్చింది. చోటు సిగ్గుతో తలదించుకొని, నన్ను క్షమించండి, మిమ్మల్ని ఎగతాళి చేశాను, కానీ మీరు మాత్రం నన్ను ఆదుకున్నారు. క్రమశిక్షణ అంటే ఏంటో నాకు అర్థమైంది అంది. వారం తర్వాత వర్షాలు తగ్గాయి. ఆకాశం నిర్మలమైంది. అడవి జంతువులన్నీ బయటకు వచ్చి తమ ఇళ్లను బాగు చేసుకోవడం మొదలుపెట్టాయి. చోటు ఈసారి ఎవరికి చెప్పకుండానే పని మొదలుపెట్టాడు. విరిగిపడిన చెట్టు కొమ్మలను తొలగించాడు. తన గృహ చుట్టూ రాళ్లతో గోడ కట్టాడు. వచ్చే ఏడాది కోసం ఇప్పుడే పంట అవసరం సేకరించడం మొదలుపెట్టాడు. పడాలి. సోమరతనం ఆపదను తెస్తే ముందు చూపు మనల్ని కాపాడుతుంది.